For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అడిగేవాడు లేదని, భయం పెట్టేవాడు లేరని, చెప్పేవాళ్ళు లేరని, ప్రశ్నించేవాడు లేరని, నాకేమనే విర్రవీగే ప్రతి మగవాడికి కూడా ఆడవాళ్ళ కన్నీరు శాపాలై తగులుతాయి. ఆడదానికి ఆడదే శత్రువే, ఆడదానికి మగవాడు శత్రువైతే ఏమైపోవాలి? సమాజంలో నీతి నిజాయితీ కబలే శీలంతో బతికి ఆడది ఏమైపోవాలి? భర్తనే నమ్ముకున్న భార్య ఏమైపోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు ముందుకొస్తే మీకు ఈ సమాధానం చెప్పండి. కట్టుకున్న భార్య నమ్మి తనని ప్రేమించి పెళ్లి చేసుకుని బయటకు వచ్చిన భార్య ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఏ రోజు కూడా తను బయటకు బొమ్మని గెంటేసే పరిస్థితి వస్తుందా? బయటకు ఎందుకు గెంటేస్తారు ఆడవాళ్ళు? ఎందుకు బొమ్మంటారు? నిన్ను లెక్క చేయకుండా, నిన్ను పట్టించుకోకుండా పరాయి ఆడవాళ్ళు ఇంకా చూసినప్పుడే ఏ కష్టమైనా భరిస్తుంది ఆడది. తన భర్త ఇంకొక ఆడవాళ్లతో తన శరీరాన్ని ఇంకొకరితో పంచుకుంటున్నాడనే మాట మాత్రం భరించలేని బాధ, కత్తితో కోసేంత బాధ అది మీకు తెలియదు. ఎందుకంటే మేము మగవాళ్ళం, మా ఇష్టం, మా అహంకారంతో మేము ఎంతమందినైనా చేస్తామని ఇంత ముందు నుంచి కూడా ఇది భారతదేశంలో ఇంత ముందు ఎన్ని చేసినా గుట్టు చప్పుడు కాకుండా ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు కాబట్టి పాపం బయటికి పోయి ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు ఎవరికైనా చెప్పుకున్న మేము ఎలా బతకాలా, నా బిడ్డల్ని ఎలా బతికించుకోవాలా, నేను ఎలా బతకాలా అని చెప్పి మౌనంగా భరించి ఈ రోజు విద్యావంతులై ఎంతో బాగా చదువుకొని మీలాంటి వాళ్ళు మంచిగా ఉండారు, అందంగా ఉండారు, యాక్టివ్గా ఉండారు, రాజకీయంగా బాగుండారని కన్న తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక మహిళ ఎందుకు మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తుంది? ఈ ప్రశ్నకు బదులేది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, అందులో నువ్వు కోట్లకు సంపాదించి 8 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అని లెక్కలు చెప్తున్నారు కదా సీనన్న. మరి ఇన్ని కోట్లు సంపాదిస్తున్నప్పుడు ఆమె ఎందుకు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటది? ఆమెకి ఏమన్నా బిజినెస్ ఉమెనా? ఆమె ఏమన్నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా? ఏమన్నా బిజినెస్లు బయటపడి బిజినెస్లు చేస్తుందా? మరి ఏ ధైర్యం చూసుకొని మిమ్మల్ని బయటికి పొమ్మన్నది? ఎందుకు బయటకు పొమ్మంటది? ఒక్కటే, తన భర్త తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం పనిచేస్తుంటే ప్రాణాలు అర్పించి, ఒంటి మీద నగలు కాదు కూలి పని అన్నా చేసుకొని తన కుటుంబాని కోసం, తన బిడ్డల కోసం ప్రాణాలు అర్పించి పనిచేసే ఆమె భార్య. మరి అదే భర్త తనని కాదని పక్కన వాళ్ళ వైపు చూస్తున్నాడు అనుకున్నప్పుడు తప్పనిసరిగా తను జాగ్రత్త పడుతుంది. ఏ విధంగా జాగ్రత్త పడుతుంది? ఆమె మోజులో పడి మన ఆస్తి అంతా పోద్దేమో, మన బిడ్డల ఆస్తి పోద్దేమో, అన్నీ పోగొట్టుకున్నాక కట్టుకున్న భార్యకు కానీ కన్న బిడ్డలకు కానీ ఏమీ మిగలదేమనే ఒక అనుమానంతో మీ ఆస్తుల గురించి అడగొచ్చు. అంతేగాని మీరు పక్కదారి పట్టలేదు అనుకున్నంత కాలం ఏ ఆడది కూడా, ఏ భార్య కూడా ఆస్తి నా పేరు రాయమని కానీ ఇంకేదైనా ఒకవేళ రాజకీయ ఫ్యామిలీలో పుట్టిన మనిషి కాబట్టి రాజకీయంగా ఎదగాలనుకోవడంలో తప్పే ఉంది. నువ్వు ఒకసారి పనిచేయి, నీ భార్యకు ఒకసారి అవకాశం ఇవ్వు. ఆమెకు లేని గ్రాఫు మీకు ఎక్కడి నుంచి వస్తుందనా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, నాన్న బంగారు తమ్ముడా, ఇటువంటి విషయాలలో, ఇటువంటి రాజకీయాల్లో ఆమె మాధురి చెప్తుంది మీరంటే చాలా అభిమానం అని. అసలు అభిమానం అంటే మాదండి. అభిమానం అంటే మాలాంటి వాళ్ళది అభిమానం అంటే ఆశించటం కాదని, ఏ పదవి లేకపోయినా, రాజశేఖర రెడ్డి గారు ఏ పదవి లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవి లేకపోయినా నిరంతరం ప్రతి గడప ముందు పులివెందల్లో ప్రతి గడప ముందు ఫ్యాన్ గుర్తులేసి బాబుని గెలిపించాలని అభిమానంతో పనిచేసి ఆశించకుండా, ఏ పదవులు తీసుకోకుండా ఆశించకుండా పనిచేసిన వాళ్ళు నేను అభిమానం అంటే ఇది. ఆశించకుండా పనిచేయటం అని అభిమానం. ఒక కుటుంబ వ్యవస్థలో నువ్వు జ్వరబడి నువ్వేదో గడపగా తిరుగుతున్నావంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉండారు కదా మీ నియోజకవర్గంలో, మరి వాళ్ళందరి మీద ఎందుకు వాణి గారికి ఎందుకు అనుమానం రాలా? మీ మీద ఎందుకు అనుమానం వచ్చింది? దేనికి వచ్చింది? మీరు ఒక స్నేహితురాలుగా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారంటున్నారు, మహిళ మంచిగా పోస్ట్ ఇప్పించారంటున్నారు, కండవాలు కప్పారంటున్నారు, మీరు ఆయన పుట్టినరోజుకి డ్యాన్స్లు వేసామంటున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు, మీరు ఇంత మంచి వ్యక్తి అయినప్పుడు ఆమెకు మీ మీద ఎందుకు అనుమానం వస్తుంది? అసలు పాపం వచ్చింది. 10 మంది బయట ఉండే క్యాడర్ అందరు కూడా వచ్చి అమ్మ శ్రీను ఇటు చేస్తుంది, అటు చేస్తుంది, ఆమె డామినేట్ చేస్తుంది, అది ఇంకేదో చేస్తుంది చెప్తారు. చెప్పినప్పుడు భర్తగా చెప్పుకుంటాం, చెప్పుకుంటాం, విననప్పుడు ఏం చేయాలి? ఆమె ఎదిరించి నాకు రాజకీయంగా పవర్ ఉంది, నాకు రాజకీయంగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను నిరూపించుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి ఉండొచ్చు. అన్నా ఈ విధంగా జరుగుతుంది, నాకు అన్యాయం చేశారు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే నన్ను కాదని ఇంకొకరి వైపు చూస్తున్నాడు, నేను రాజకీయంగా ఎదగాలని చెప్పుకొని ఉండొచ్చు. ఆమె ఇందులో తప్పే ఉంది? ఎక్కడో మాధురిని పైకి తీసుకొని ఇచ్చే బదులు కట్టుకున్న భార్యనే తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే పోలా? అందులో నీకు అవమానం ఏముందన్న సీనన్న? నువ్వు గదిలో కూర్చొని తలుపులు వేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని ఏం చేసుకున్నా సీనన్న ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనకు ఎమ్మడొచ్చేది, మనకు తోడొచ్చేది మన భార్యనా. మీకు ఫోన్ చేశానన్నా, మీకు మెసేజ్లు పెట్టానన్నా, అన్న నా ఫోటో చూపించి వైఎస్ఆర్సీపీలు ఎవరికైనా చూపించనా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఎవరికైనా చూపించనా శ్రీలక్ష్మ కంటే అని మెసేజ్ పెట్టానన్నా. నువ్వు చూసుకోలా, ఫోన్ ఎత్తుకోలా.
ఒకసారి ఓపెన్ చేసి మెసేజ్ చూసుకున్నా. నా నెంబర్ 9849161302 అన్న. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, రేవంత్ రెడ్డి పార్టీ కాదు, ఏ పార్టీలు ఎవడైనా సరే నా ఫోటో చూపించి శ్రీలక్ష్మి అక్క ఎంత కష్టపడి పనిచేస్తుంటది, ఏం ఆశించి పనిచేస్తుంటది, ఏ పదవులు ఇచ్చారయ్యా పాప మామకని. లారీలు, కళ్ళద్దాలు, సేవా కార్యక్రమాలు, క్యాంపులు, సొంత డబ్బులతో ఎంత పని చేస్తుంటాను నా పార్టీ కోసం.